కేరళను తాకిన నైరుతి 2 రోజుల ముందే ఎంటర్ అయిన రుతుపవనాలు 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్సు, ఎల్లో అలర్ట్ జారీ. మండిన గురువారం సీజన్లోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డు. మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేరళను తాకిన నైరుతి. ఇది గమ్మత్ ఏంటంటే ఈ కేరళని తాకుడేంది, నైరుతి ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. వానలు ముందొచ్చుడు వెనుకొచ్చుడు, వెనుకొచ్చుడు ముందొచ్చుడు 2 రోజులు ముందే వస్తున్నాయి ఈసారి. అయితే ఋతుపవనాలు, పవనం అంటే గాలి. ఈ నైరుతి ఏంది? నైరుతి ఋతుపవనాలు. ఇక్కడ ఒకటి ఏంటంటే నైరుతి దిశగా అంటే ఇటువైపు నుంచి, ఏది కేరళ ఆపై హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ఆ వైపు నుంచి. అయితే ఇది ఒకసారి దిక్కులు దిక్కులు వేస్తే ఇట్లుంటది కదా. ఇది ఆయి తు ఆ దానై ఒక్క నిమిషం పడమరా, ఒక్క నిమిషం ఇది ఒకసారి తీసేసారు. ఇది ఏమైంది? ఇది కొట్టేస్తే ఇప్పుడు వస్తుంది. ఇది కూడా కొట్టేద్దాం. వంకర వచ్చినాయి. ఇది కరెక్ట్గా గీస్తే ఇదొకటి, ఇదొకటి. ఎప్పుడైనా ఉత్తరం ఫస్ట్ నుంచి తీసుకుంటారు. తూర్పే అది. కొంచెం ఆయి తూ ఆయి మర్చిపోయినావు ఫార్ములా. ఒక నిమిషం, ఇది ఇది ఉంటుంది, నేను చెప్తా. ఇది ఇవ్వాలి. ఆయి తూ ఆ దానై పోవా, ఇవి ఉంటాయి. వాయువ్యం అంతే అన్న. దక్షిణ నైరుతి, పడమర వాయువ్యం, ఇదే కదా. ఈ ఫార్ములా ప్రకారమే ఉంటుంది అన్నట్టు. అయితే ఈ నైరుతి అనేది నైరుతి దిశగా, భారతదేశానికి నైరుతి దిశలో మనకు హిందూ మహాసముద్రం ఈ ప్రాంతం ఉంటుంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ఏందనంటే దక్షిణాసియా పైన జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మొదటి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మొదటి ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలు ఏంది మళ్ళా అంటే, ఋతుపవనాలు అంటే తేమతో కూడిన గాలులు. పవనము అంటే గాలి, తేమతో కూడిన అంటే దాన్ని ఏమంటారు, తేమతో కూడినటువంటి గాలులు ఈ దక్షిణాసియా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేటువంటి దిశ ఈ నైరుతి నుంచి వస్తుంది. కాబట్టి నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇది దక్షిణాసియాలో ఉన్నటువంటి దేశాల్లో వర్షాలు పడేందుకు అవకాశం కల్పించే ఋతుపవనాలు. ఇది కథ.